మీ మనందరం ఇష్టపడే జాంపండు గోలు ఉంటుంది చూడు, ఎర్ర జాంపండు మంచిగా ఉంటాడు, ఇట్లా ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఇట్లా నడిస్తే ఎట్లా నడిస్తాడు, హంటీ డంటీ శాట్ అనే వాల్ అని ఉంటాడు. మన నార్త్ కొరియాకు చెందిన కిమ్ జాన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన ఎట్లుంటాడు అని అంటే ఒక డిజ్నీ ల్యాండ్ ఆఫ్ డూమ్లు ఉంటాడంట. గప్చుప్ మాట్లాడొద్దు. మన జాంపండు చూసిందంటే జంక్షన్ జామ్ అయిపోతుంది. మళ్ళీ ఏ దేశమైనా సరే, ఎవ్వడైనా సరే. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకే ప్యాంట్లు దడిచిపోయేటట్టు ధమ్కిలు ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావు చల్ అని అంటాడు. మళ్ళీ గోలుగుంటాడు, ఎక్కడికైనా కూడా ఇట్లా కంపాస్ పెట్టి తిప్పితే ఎట్లుంటుంది, ఇట్లా గోలు అట్లనే ఉంటాడు. కానీ బంతిలాగా ఉంటాడు. మళ్ళీ బంతిని కింద కొడితే అంతే స్పీడ్లో లేస్తుంది అని చెప్పి ప్రపంచానికి చూపెట్టిండు. గిరీష్ ఏం మాట్లాడాలనుకుంటున్నావు? పొగుడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగా ఇప్పుడు మా జంక్షన్ జామ్ అవుతుంది, ఎవరిది జామ్ అవుతలేదు. ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఈయన కిమ్ జాన్ ఉన్కి ఒకప్పుడు పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, ఎలైట్ సెక్యూరిటీ గార్డ్, పర్సనల్ అనలేం కానీ ఎలైట్ సెక్యూరిటీ గార్డ్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు డీకోడ్ చేసి మాట్లాడుతుంది చిత్రగుప్త. అందుకే ప్రపంచ దేశాలలో ఎన్నైనా మాట్లాడవచ్చు. నార్త్ కొరియాలో గిట్లా గరుగుడు ఇది మాట్లాడి ఇట్లా పబ్లిష్ చేసినావు అనుకో, ఖతం, ఇక మ్యాగజైన్ ఖాళీ అయిపోతుంది. కట్ చేసి సీన్లోకి పోతే మన జాంపండు యొక్క డిజ్నీ ల్యాండ్ ఆఫ్ డూమ్లకు ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. కిమ్ ఫ్యామిలీస్ యొక్క సీక్రెట్ డిజ్నీ ల్యాండ్ పర్యటన చేద్దాం. నార్త్ కొరియాలో దీన్ని ఒక విఐపి ప్రిజన్ అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్. నార్త్ కొరియా అనంటే మీకు అందరికీ గుర్తొస్తుంది ఏందనంటే, ఆడ జనాలందరూ తాగే సూపు గడ్డి సూపు తాగుతారు. కాకపోతే పంచభక్ష పరమాణాలు అంటారు కదా, అది ఈ కింగ్ ఉన్ ఏమనంటారు, కింగ్ కుమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిమ్ ఉన్ మన జాంపండు ఫ్యామిలీకి అట్లనే ఉంటుంది. దేశమే ఒక ప్రిజన్ అని అంటారు. ఇది కంప్లీట్ దేశమే ఒక ప్రిజన్. నన్ను అడిగితే ఈడికేనున్న డెమోక్రసీ కత్రేమే హే అని చెప్పి మాట్లాడతారు చూడు. వీళ్ళని అందరిని ఒకసారి నార్త్ కొరియాకు ట్రైనింగ్కి పంపించుకొని రావాలి. డెమోక్రసీ అంటే ఎట్లుంటుందో చూపిస్తారు. కొరియాక్రసీ చూపించి రావాలి ఇలా కసి. అప్పుడే కానీ వీళ్ళు డెమోక్రసీ కత్రేమే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు లేదు. ఇట్లా చీరి చింతపండు పెట్టి ఒకటి ఇట్లా వేసి పంపుతారు జరాసందుని జీరినట్టు నార్త్ కొరియాలో. మీకు నార్త్ కొరియాలో ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, తెవుగాక్ అని ఒకటి ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని తెవుగాక్ అని అంటారు. అంటే లగ్జరీ కంపౌండ్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ ఉంటాయి. అందులో కిమ్ ఉంటాడనమాట. కిమ్ ఏడదాకా ఉంటాడు అని అంటే కిమ్ డిఎన్ఏ వంచుకున్న కిమ్లే అంటే ఆయన సంతానమే ఎంటర్ కాలేరు. అదేంది గిరీష్ అన్నట్టు గట్ల ఉంటారు, మరి గట్ల ఉంటుంది, మరి మీకు అర్థమవుతుందా? నువ్వు గట్లా చూడక మరి అని అన్నట్టు ఉంటుంది ఆడ. అట్లా టైగర్ తిరుగుతుంది అని చెప్పు అని అంటారు చూడు, టైగర్ ఎల్లప్పుడూ తిరుగుతుంటుంది ఆడ. ఎందుకు అని చెప్పి చెప్తున్నానంటే, ఎగ్జిస్టెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ టెవుగాక్ అని చెప్పి మనం మాట్లాడితే, ఈ కంపౌండ్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఇల్లులు కావు ఫ్రెండ్స్, ఇల్లులు అస్సలు కావు. ఇవి నిజంగా చెప్పాలంటే ఇవి ఒక పెద్ద రిసార్ట్లు. మన కిమ్ని సేఫ్గా పెట్టనీకే ఒక పెద్ద రిసార్ట్లు. ఎవరి నుంచి సేఫ్గా పెట్టాలనుకుంటున్నారు గిరీష్? ఆడ బయటోడు రాడు, కొత్తోడు రాడు, అసలు ఎవడొస్తాడు గిరీష్ అని అంటే వాళ్ళ ప్రజల నుంచి ఆయననే భద్రంగా పెట్టనీకే ఇట్లాంటి పెద్ద సీక్రెట్ సెక్యూర్డ్ రిసార్ట్లు కట్టి నడిపిస్తాడు అనమాట కింగ్ ఉన్ మన జాంపండ్. కంట్రీ మొత్తం ఆకలితో అలమటిస్తుంటుంది. కాకపోతే మన డిక్టేటర్ డిజ్నీ ల్యాండ్ కడతాడు. ఇది ఒక అమెరికా ఏరియా 51 అని అంటాం చూడు, అంత సీక్రెట్గా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా. నార్త్ కొరియా ఒకటి పెద్ద జైంట్ ప్రిజన్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఈడ విఐపి రూమ్ సెల్స్ ఉంటాయన్నమాట కింగ్ ఫ్యామిలీకి. ఇక హైరార్కీ తీసుకొని ఇట్లా మనం చూస్తే, నువ్వు కిమ్ ఫ్యామిలీ అయినా కిమ్కి తెలియకుండా కొడుకులు కూడా రారేరు. సెక్యూరిటీ గార్డులు ఆడ ఆపేసి ఒక అమెజాన్ డెలివరీ బాయ్ని ఆపుతారు చూడు గేట్ల కాడ, అట్లా ఆపేస్తారు. అయ్యా పర్మిషన్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఆయన కొడుకులు కింగ్ జాంగ్ నామ్ ఉండొచ్చు, కింగ్ జాన్ చుల్ ఉండొచ్చు, పేర్లు జబర్దస్త్ ఉన్నాయి, చుల్ నామ్. వాళ్ళని కూడా రానియరు. ఇది ఎట్లుంటుంది అంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ అని అంటారు, బట్ సమ్ యానిమల్స్ ఆర్ స్పెషల్ ఇన్ కింగ్డమ్. నిజంగా చెప్పాలనంటే ఇది ప్రిజనా లేదా బొందలగడ్డ నాకు అర్థమవుతలేదు. ఎందుకు అని అంటే, బొందలగడ్డ ఎందుకు అంటున్నా తెలుసా, 30,000 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఈ ప్లేస్లో. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ట్రీస్ మొత్తం వెరిఫై చేసి వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు. కంప్లీట్గా స్క్రూటినీ అవుతుంది. ఒలింపిక్ ఫిట్నెస్ ఉండాలి వీళ్ళకు. నువ్వు అబ్జర్వ్ చేసినావు ఎప్పుడన్నా కిమ్ కార్లో ఇట్లా నడుస్తుంటే మన ఇంట్లోకి అడికేని లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్ అని చెప్పి ఇట్లా రన్ చేస్తుంటారు.
పవన్ కళ్యాణ్ ఒక పాట ఉంటుంది, యురేకా అని ఒక పాట ఉంటుంది చూడు. అట్లా వాళ్ళు నడుస్తుంటారు. ఐరన్ లాయాలిటీ ఉండాలా, మామూలు లాయాలిటీ కాదు. లోయాలిటీలోనే లాయాలిటీ ఇది, ఐరన్ లాయాలిటీ ఉండాలి. ఒక్కసారి జాయిన్ అయినారు అనుకో 13 సంవత్సరాల పాటు అడిగి పెళ్ళైనా శోభనమైనా ఏం లేదు, టిండర్ యాప్ వాడొద్దు, ఏ యాప్ వాడొద్దు, కేవలం రాజసేవలనే నిమగ్నం కావాలడు. కంప్లీట్గా రాజుకు సెల్యూట్ కొట్టాలా, స్లోగన్లు చదవాలా, కిమ్ రాజ్యమే స్వర్గం అనుకోవాలా, ఆ బూట్ క్యాంప్లనే బతకాలా, అది ప్రిజన్ అయినా ఒక ప్యారడైజ్ లెక్క బతకాల. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక సెంటర్ హబ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అది. ఎట్లుంటుందని అంటే ఆడ మీకు కొన్ని ప్లెజర్ స్క్వాడ్స్ కూడా కనిపిస్తాయి, మసాజ్ పార్లర్లు కనిపిస్తాయి ఈ రిసార్ట్లో, వైన్ సెల్లర్లు కనిపిస్తాయి, ప్రైవేట్ థియేటర్లు కూడా కనిపిస్తుంది. టీనేజ్ గర్ల్స్ని పికప్ చేస్తారు. అంటే అక్కడ బ్యూటీగా పుట్టడం కూడా కిమ్కి డ్యూటీగానే. అంటే ఒక ప్లెజర్ స్క్వాడ్ టీంలకు ఈ టీనేజ్ బ్యూటీలు అందరూ లాక్డప్ ఫర్ సర్వీస్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరు నమ్మగలుగుతారా? యావత్ దేశమంతా అన్నం కోసం అలమటిస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫీస్టులు జరుగుతుంటాయి, టీనేజ్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంటుంది. మనోడు చెప్పిన కథ. విఐపి క్యాసినో జరుగుతుంటుంది ఇక్కడ కంప్లీట్గా. అయితే ఇక్కడ టీనేజ్ గర్ల్స్ని స్కూల్కి పంపరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే రాజు యొక్క సర్వీస్కి పంపుతారు. ఇట్లాంటివి ఎప్పుడు బయటికి రావు. అగర్ బయటికి వచ్చిందే అని అనుకో, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అండ్ సర్వేలెన్స్ ఏ రకంగా ఉంటాయంటే, ఈ కాంపౌండ్ మొత్తం ఎట్లుంటుందని అంటే గుట్టల కొండల నదుల మధ్యలో పెడతారనమాట. అంటే న్యాచురల్ ఏవైతే కొండలు గుట్టలు ఉంటాయో అవే బ్యారియర్స్ లెక్క ఉంటాయి. ఒక్కోడన్న ఎవడన్నా ట్రెస్ పాస్ చేసిండని అంటే కనిపిస్తే కిమ్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, జాంపండుకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అని జంక్షన్ జామ్ చేసేయాలడు అంతే. ఇమ్మీడియట్గా షూట్ ఆన్ సైట్. చచ్చిపోతే నువ్వు శవాలు పెట్టినావు అనుకో, నీకు మంచి ఇన్సెంటివ్లు కూడా ఇస్తాడు మన కిమ్. అట్లా కొంతమంది లక్షలు కూడా చంపేస్తారు. సార్ మేము ఇంతమందిని చంపినాం సార్, మీ దగ్గరికి ఇట్లా వేసిరు సార్ అని చెప్తే ఇస్తారనమాట. అంటే ఆడ నువ్వు సేవాభావం కంటే ఎక్కువ సంపుడు కార్యక్రమం పెట్టుకుంటే, కిమ్ సేఫ్టీ యొక్క సంపుడు కార్యక్రమం పెట్టుకుంటే నువ్వు ధనికుడు అవుతావు, ఆ దరిద్రానికి వారసుడు అవుతావు. నార్త్ కొరియాలో వైన్ సెల్లర్లు బఫర్ జోన్ల లెక్క పనిచేస్తాయి. స్ట్రిక్ట్ సోషల్, నిజంగా చెప్పాలనంటే అదే అలా ఐడియాలజికల్ కంట్రోల్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఎట్లా అనంటే ఈ ఐడియాలజికల్ డ్రిల్స్ ఏవైతే ఉంటాయి చూడు, మా రాజే గొప్ప, మా రాజు లేకపోతే మేము బతకలేం, మా రాజే మాకు శ్రేయోభిలాషి, మా రాజే మాకు సర్వస్వం అనే మాటలు ఉంటాయి చూడు. ఈ ఐడియాలజికల్ డ్రిల్స్ ఉంటాయి చూడు, ఇన్ఫ్యాక్ట్ మిలిటరీ డ్రిల్స్ కంటే చాలా చాలా కఠినంగా ఉంటాయి అని చెప్తారు. ఒక్కసారి నోరు జారినవనుకో, నోరు జారినవనుకో బూమ్, కుర్చీ మరితే బట్టి నీ ముడి కిందనే న్యూక్లియర్ బాంబు పెడతాడు మనోడు జాంపండు. అంత డేంజర్ ఉంటాడు, గోలుకుంటాడు, కాకపోతే గంభీరంగా వలగొడతాడు ఏడికాడికి. మొనార్కీ రిహార్సల్స్ జరుగుతాయి నీ రాజును ఎట్లా పోడాలా అని. యోగా మ్యాట్ల కంటే ఇంకా వంగుతారు టీచర్లాడా అలా పిల్లలకు. రాజు అంటే అంత భక్తి, మరి ఈడ డెమోక్రసీ కత్రేమే అని మాట్లాడతారు చూడు. ఇక్కడ నన్ను ఉన్నదా ప్రపంచంలో అని చెప్తున్నా. ఆ ఒంగుడు కార్యక్రమానికి అగర్ కూడా దాన్ని ఏమంటారు భయ్, అది ఏమన్నా మ్యాగ్నెట్ పెట్టి వైండింగ్ చూడితే కరెంటు జనరేట్ చేయవచ్చు. మొత్తం చిన్నపాటి రాష్ట్రానికి కరెంటు కూడా జనరేట్ చేయవచ్చు. అంత వంగుతారా ఆ ఒంగుడు కార్యక్రమానికి చేస్తే. మీరు తప్పర్థం చేసుకోవద్దు వంగిండు అని అనగానే. ఈ సోషల్ డైనమిక్స్, ఈ కాంపౌండ్స్ ఇవన్నీ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అందుకనే షాంపెయిన్ కిమ్కి దొరుకుతుంటుంది, కాకపోతే డిసిప్లిన్, గాడ్లు మాత్రం డిసిప్లిన్ ఉండాలి. అట్లాంటి కథలలో మన కిమ్ బతుకుతాడు. టీనేజ్ డాన్సర్లు కనిపిస్తారు మీకు, రాత్రింబగలు డ్యాన్స్. 8 గంటలకు మొదలైతే 3 గంటల తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతూనే ఉంటుందంట. రైతులు మాత్రం 5 గంటలకు అలా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు గడ్డలు, మట్టిలో పుట్టే పెరుగుతుంది చూడు గడ్డలు, మొరం గడ్డలు తిని రాత్రి వండుకోవాలా. ఈడు మనోడు మూత బర్రెలు ఉంటాడు. మనోడు షాంపెయిన్లు కొట్టి చికెన్ ముక్కలు తింటా ఉంటే మనోళ్ళు కాన్ తిని సరిపించుకోవాలా. ఇది వాళ్ళేమో రాయల్ హ్యాంగ్ ఓవర్లలో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన ఫీట్ అనేది ఫ్రోజన్ అవుతూ ఉంటుంది అని చెప్తారు. ఇది మామూలు విషయం కాదు. క్యాంగ్ జిన్, ఇగో మనోడి పేరు క్యాంగ్ జిన్, మనోడే విజిల్ బ్లోవర్. 17 years ఆఫ్ ఏజ్ నుంచి మన కిమ్కి గాడ్ లెక్క పనిచేసిండు, ఆ వండర్ల్యాండ్లో పనిచేసిండు. 2016లో డిఫెక్ట్ అయిందట, పర్సనల్ లాస్ అయిందంట, అందుకే రాజ్యాన్ని మూతి మీద దాన్ని బయటికి వెళ్ళిండట. కాకపోతే కుటుంబం ఏమైందో అవన్నీ వినాలనంటే అంత ఉండే జర బాధమైన ఆయన కథనే ఒక కన్నీటి గాథ లెక్క ఉండే.
ఈ రెజిమ్ పాలసీస్, ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్ అది ఎవరిని నమ్మరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఈ కొండల గుట్టలలో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ కూడా చైనీస్ బార్డర్కి చాలా దగ్గర ఉంటుందంట. జియో పొలిటికల్గా నార్త్ కొరియా తన ప్రజల కంటే ఎక్కువ, తన గాడ్స్ కంటే ఎక్కువ చైనాని నమ్ముతుందనంట. ఇన్ఫ్యాక్ట్ ఆ మౌంటైన్ షీల్డ్ ఏదైతే ఇది కంప్లీట్గా ఉన్నదో, చైనా అనేది నార్త్ కొరియాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ లెక్క పనిచేస్తుందంట. అంటే నువ్వు నార్త్ కొరియాని గెలికితే డైరెక్ట్గా చైనాని గెలికినట్టే. కిమ్ తన ప్రజలను నమ్మే కంటే చైనా యొక్క జాగ్రఫీని నమ్ముతాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన నార్త్ కొరియా యొక్క జాగ్రఫీని నమ్ముతాడు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆయన ఐసోలేషనే ఆయన స్ట్రెంగ్త్ అంటారు. అంటే ఎవ్వడికి కనబడాడు. ఆ ఐసోలేషనే కిమ్ స్ట్రెంగ్త్ అని చెప్పి మాట్లాడతాడు. మీకు ఒక విషయం తెలుసా, మనోడు ఏదైనా పొరుగు వేరే దేశాలకు ఇట్లా ఎప్పుడైనా పోతాడు అనుకో, వేరే ప్లేస్లకు కూడా ఎప్పుడైనా పోతాడు అనుకో, మనోడు సండాస్ కూడా క్యారీ చేస్తాడు. మీకు తెలుసా ఆ విషయం? సండాస్ కూడా క్యారీ చేస్తాడు. ఆ సండాస్ కూడా ఎవరికి దొరకనియాడు. అంటే ఎక్కడ ఈ పూపుని టెస్టిఫై చేసి మనోడికి ఏం రోగాలు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ శాంపుల్ ఏమేమి ఉంటాయి తెలిసిపోతుంది కదా, అక్కడికేం కూడా అటాక్ చేస్తారు అని చెప్పి సండాస్ కూడా క్యారీ చేస్తాడు. ఆఖరికి ఏరిగిన ముద్ద కూడా మళ్ళీ కొరియాకి తీసుకుపోతాడు. ఇంత ఐసోలేషన్లో పనిచేస్తాడు మన కిమ్. లాయాలిటీ మిస్ అయిందనంటే సీదా డెత్ కాంట్రాక్టే కాక ఇక ఉండనే ఉండదు. ఇక ఆడ హైరార్కీ అని అంటే ఇక పవిత్ర పావనం. ఇక ప్లెజర్ అనేది కేవలం పాలసీయే. పాలసీని దాటినవా నీ ప్లెజర్ పోయినట్టే, సీదా ప్రెజర్లోకి వచ్చేసినట్టే. ఇక డిఫెక్టర్స్ అని అనుకో సంఖ నాకినట్టే. గార్డ్స్ ఎవరైతే పనిచేస్తారో ఆయనకు గార్డ్స్ 13 years కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. ఇవాళ మనోడు ఎవరో కిమ్ మన ఈ టీనేజ్ గర్ల్స్ని ఎక్స్పోజర్ ఇదంతా మనోడు బయట పెట్టిండు. టీనేజ్ బ్యూటీ ఈజ్ ఓన్లీ ఫర్ కిమ్స్ జాన్ డ్యూటీ అని చెప్పి చెప్తారు. ఆడ గుర్రాలు కనిపిస్తాయి మీకు, కేవలం ఈ రాజకుటుంబీకుల ఫోటోలకే మాత్రం కనిపిస్తాయి. ఆడ రైతులకి ఇట్లా ఇవేం కనబడాయి మీకు. ఎక్సర్సైజ్ రొటీన్ ఏమైనా స్కిప్ అయితే కూడా నిన్ను స్ట్రిప్ చేసి పాడేస్తారు. నీ ఐడియాలజికల్ డాక్టరీన్ మిస్ అయిందనుకో, ఇక డైరెక్ట్ అనుకో, ఇక నీ బాధ ఉంటుంది చూడు, అది నెట్ఫ్లిక్స్ Season 4, Season 5, Season 6 నీ కుటుంబ సభ్యులకు మొత్తం పాకుతుంది. జో అభీ తక్ బోల్ రే తే నా డెమోక్రసీ ఖత్రేమే. ఒకసారి నార్త్ కొరియా విజిట్ కావాలని చెప్పి చెప్తున్నా. అలాని ప్యాక్ చేసి పార్సల్ చేయాలి నార్త్ కొరియా కనంట. ఇన్ఫ్యాక్ట్ నేను జయశంకర్ గారిని వీళ్ళతో పొత్తు పెట్టుకోమని చెప్తున్నా. ఎవరైతే డెమోక్రసీ ఖత్రేమే ఉందని చెప్తారు కదా, వీళ్ళ నార్త్ కొరియా పంపి మన కిమ్ జాన్ ఇచ్చిన జాంపండు లేకున్నా కిమ్ జాన్ దగ్గర పోతే ఇలా జంక్షన్ జాములు చేసి జాంపండు తినిపిస్తాడని అంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే కంటెంట్ నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా మాత్రం మర్చిపోకురి. భారత్ మాతాకి జై.